హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. రకరకాల పథకాలు ప్రారంభించిన సందర్భంగానో లేదా ప్రతి నెల మొదటి తారీఖు పెన్షన్ల పంపిణీ కోసమనో ఆయన జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా సామాన్యులతో ముఖ్యమంత్రి కలిసి మాట్లాడుతున్న వీడియోల్ని మనం కొన్ని చూస్తున్నాం. ఆయా గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు, అక్కడ చేతి వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుని జీవిస్తున్న వాళ్ళను నేరుగా చంద్రబాబు నాయుడు గారు కలవడం, మాట్లాడడం, వాళ్ళ సమస్యలను అక్కడే పరిష్కారం చేయడం చూస్తూ ఉన్నాం. దానికంటే ముందు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఇంకెక్కడా కూడా ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ బారికేడ్లు ఉండవు, అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చు అని చెప్పారు. ఆ మేరకు ఇతర గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ గ్యాదర్ అయ్యేలా చేసి వాళ్ళతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించడం చూసాం. సో ఆ తర్వాత క్రమంగా ఒక పిఆర్ ఈవెంట్ లాగా ముఖ్యమంత్రి పర్యటన కనపడుతోంది. ఏంటి పిఆర్ ఈవెంట్ అంటే, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటువంటి ఈవెంట్స్ చేయడం, పిఆర్ స్టంట్స్ చేయడం చూసాం. స్టంట్ అనే అంటాను నేను దాన్ని, పిఆర్ స్టంట్గానే చూడాలి. సో పిఆర్ స్టంట్స్ గతంలో ప్రధాని మోదీ చేశారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నట్లు కనపడుతోంది. సో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే పరదాలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. పరదాలతో వెళ్లాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. పరదాలు లేకుండా రా చూద్దామంటూ జగన్మోహన్ రెడ్డి పైన అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేయడం చూసాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా అదే తరహాలో పరదాల ముఖ్యమంత్రి అంటూ ఆయన పైన వ్యాఖ్యలు చేయడం విన్నాం. సో ఈ పరదాల ప్రస్తావన, పరదాల వ్యవహారం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అంటే, అమరావతిని 3 రాజధానులుగా చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత రాజధాని ప్రాంతంలోనే ఉన్న అసెంబ్లీకి వెళ్ళాలన్నా, అక్కడున్న సెక్రటరియట్కి వెళ్ళాలన్నా, సో ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేయాలన్నా, అక్కడ భూములు ఇచ్చిన 33 గ్రామాలకు సంబంధించిన రైతులు, మహిళలు ఆందోళన చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నప్పుడు అక్కడ ఆందోళనకారులు లేకపోతే 3 రాజధానులను వ్యతిరేకిస్తున్న వాళ్ళు నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. గ్రామాల ద్వారానే ముఖ్యమంత్రి పర్యటన చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, చిన్న రోడ్లు అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ముఖ్యమంత్రి పర్యటనలో వేరే వాళ్ళు ఎవరు అడ్డంకులు కల్పించకుండా ఉండడం కోసం పరదాలు ఏర్పాటు చేశారు అప్పుడు సెక్యూరిటీ అధికారులు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కొన్ని జిల్లాల్లో వెళ్ళిన సందర్భంగా కూడా అదే తరహా పరదాలు ఏర్పాటు చేయడం చూసాం మనం. ఆ సందర్భంలో పరదాలతో ముఖ్యమంత్రి పరదాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళడం ఏంటంటూ విమర్శలు చేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ఏంటంటే, అప్పుడేమో పరదాలు ఉండేవి ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలు రాకుండా ఆపడానికి, అప్పుడేమో పరదాలు ఉండేవి ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేయడానికి. అన్ని చోట్ల కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆ పరదాలను చూసాం మనం. కానీ ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు అసలు పరదాలు కాదు, ప్రజలే లేకుండా పోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో పరదాలు లేవు, ప్రజలు లేరు. పరదాలు కనిపించట్లేదు, సరికదా అద్భుతంగా ఉంది, పరదాలు లేకుండా ముఖ్యమంత్రి జనాల దగ్గరికి వస్తున్నారని సంతోషపడదామంటే ప్రజలు ఉండట్లే అక్కడ. ఓ పెద్ద గ్రామంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక 500 మీటర్లో 1000 మీటర్లో నడుస్తుంటే ఆ గ్రామంలో ఆయన సెలెక్ట్ చేసుకున్న 1-2 కుటుంబాలు తప్ప ఇంకెవ్వరు కనిపించట్లేదు. అంటే మొత్తం గ్రామాన్ని ఖాళీ చేయించేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్తున్నారో తెలియదు. ముఖ్యమంత్రి ఒక కిరాణా షాప్ అతనితో మాట్లాడాలంటే కిరాణా షాప్ అతను మాత్రమే ఉంటాడు ఆ ప్రాంతంలో, మిగతా ఊరంతా ఖాళీ అయిపోతుంది, ఆ ప్రాంతం అంతా ఖాళీ అయిపోతుంది. ఏంటి తేడా ఉంది? ఆయన పరదాలు కట్టుకొని వచ్చారు, ఆయనకు ప్రజలకు ఆయన కనపడకుండా ఉండడం కోసం. మీరు ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు అక్కడి నుంచి, మిమ్మల్ని వాళ్ళు ఎవరు చూడకుండా ఉండడం కోసం. సెలెక్టివ్గా 1-2 పర్సన్స్ని అక్కడ పెట్టుకొని, ఓ 10 కెమెరాలు పెట్టుకొని మీరు అక్కడ ఫోటో షూట్ చేసుకుంటూ, వీడియో షూట్ చేసుకుంటూ ఆ వీడియోలను బయటకు పంపించి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చెప్పిన దానికి భిన్నం కదా ఇది. పరదాలు లేకపోవడం అంటే ప్రజల దగ్గరికి వెళ్ళడం. ఎవరైనా మా ఇంటి ముందు నుంచి ముఖ్యమంత్రి పోతున్నారంటే ముఖ్యమంత్రిని చూసే పరిస్థితి రావడం, మా ఇంటి ముందు వరకు ముఖ్యమంత్రి వచ్చారంటే ఆయనతో మాట్లాడే పరిస్థితి రావడం కదా. మీ ఇంటెన్షన్ కూడా అదే కదా. పరదాలు లేకుండా ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ప్రజలు చూసే పరిస్థితి ఉండాలి, వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండాలి, వాళ్ళు ఈజీగా దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండాలి. నా కోట్లేసి గెలిపించిన ప్రజలకు మధ్య పరదాలు, పోలీసులు ఏంటి అని కదా మీరు మాట్లాడింది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న 1-2 కుటుంబాలకు మధ్య పరదాలు ఉండట్లేదు, ప్రజలు ఉండట్లేదు. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వచ్చిన మార్పు ఏంటయ్యా అంటే ఇది మార్పు. పరదాలు లేవు, ప్రజలు లేరు. సో ఇలా పరదాలు లేకుండా, ప్రజలు లేకుండా ముఖ్యమంత్రి పిఆర్ స్టంట్స్ చేసుకుంటూ పోతే ఆయన ఆ 1-2 కుటుంబాలకు మాత్రమే పరిమితం అవుతారు, మొత్తం ప్రజలకి దూరం అవుతారు. ఈ పిఆర్ స్టంట్స్ వల్ల వచ్చే ప్రయోజనం కంటే, ఈ పిఆర్ స్టంట్స్ కోసం మీరు ఖాళీ చేయిస్తున్న గ్రామాలు, పిఆర్ స్టంట్స్ కోసం మిగతా ప్రజలందరినీ దూరంగా ఉంచడం అనేది మీకు ప్రజల్లో మరింత వ్యతిరేకతని పెంచబోతోంది, పెంచే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్ కూటమి సర్కార్.